ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గగుడి ఓ సేనానాయకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రఘురామకృష్ణరాజుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆలయ అధికారులు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అమ్మవారి కృపా కటాక్షాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. నక్షత్రం రోజున హంసవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది. సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మొన్న సుమారు 1,30,000 మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈవో గారు, కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు 1,50,000 మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా, సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని, టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.